ఈరోజు వీడియోలో అన్నం వడియాలు ఎలా చేయాలో చాలా ఈజీ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలా అన్నం వండి వడియాలు చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. పదండి వీడియోలోకి వెళ్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అన్నం వండి వడియాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వడియాలు చేయరాని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే 2 గ్లాసుల బియ్యము ఒక మందపాటి బగోన్లో అయితే పోసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 15 మినిట్స్ నుంచి ఒక 30 మినిట్స్ వరకు అయితే బాగా నానబెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇది అన్నం బగోన పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికేటప్పుడు అయితే కొన్ని నువ్వులు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే నీళ్ళు అయితే ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే అన్నం అనేది మనకు సాఫ్ట్గా మెత్తగా కావాలి కదా. ఇప్పుడు అది ఉడికేంత లోపు అయితే 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి ఉప్పు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చాపిచ్చాగా అయితే దంచుకోవాలి. ఎందుకంటే ఇలా కచ్చాపిచ్చాగా దంచుకుంటే మనం వడియాలు తినేటప్పుడు పన్నుకైతే తగులుతాయి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ దంచుకున్న దాన్ని ఈ అన్నంలోకి అయితే వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా అన్నానికి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. చూడండి, అన్నం ఆల్రెడీ సగం అయితే ఉడికింది, వీడియోలో కనిపిస్తుంది కదా. నేనైతే ఇవి రేషన్ షాప్లో వచ్చిన బియ్యం అయితే పెట్టుకున్నాను. ఇవైతే చాలా బాగా వస్తాయి ఈ వడియాలు అనేటివి, ఈ బియ్యం అనేటివి. బియ్యం పిండి వడియాల కన్నా ఈ అన్నం ఇలా వండుకొని వడియాలు చేసుకుంటే చాలా సూపర్ ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి. మళ్ళీ ఈ వడియాలు అనేటివి తొందరగా అయితే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మెత్తగా అయితే అన్నం ఉడకాలి. మనకు అన్నం మెత్తగా ఉడికినప్పుడు అయితే నీళ్ళు అనేటివి పైకి వస్తున్నాయి కదా, ఈ పైకి వచ్చిన వాటర్ కూడా మొత్తం కూడా కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ నీళ్ళంతా మొత్తం అన్నంలోకి ఇంకాలి, ఎందుకంటే కొద్దిగా అన్నం సాఫ్ట్గా మెత్తగానే ఉంటే మనకు వడియాలు ఒత్తేటప్పుడు అయితే చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికింది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అన్నం మొత్తం కూడా చల్లారేంత వరకు అయితే చల్లారబెట్టుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి వేడిగా వడియాలు వేసుకోనికి రాదు. ఇప్పుడు ఒక వేరే బగోన్లోనన్నా దేంట్లోనన్నా వేసుకొని చల్లారబెట్టుకోవాలి, లేకపోతే ఇందులోనే ఉంచుకొని చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత చూడండి మొత్తం ఎలా అవుతుందో, మొత్తం గడ్డలాగా అయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే కావాలి. ఇలా అయితే మనకు వడియాలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వడియాలు మిషన్ ఉంటుంది కదా, మురుకులది మిషన్, అందులోకి అయితే ఈ అన్నం అనేది వేసుకొని మనం వడియాలు అనేటివి ఒత్తుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో మనకు అందులో పెట్టేటప్పుడు. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం అయితే ఇంత మెత్తగా అయితే కావాలి. కొంచెంగా పెట్టుకోవాలి. మొత్తం కూడా పెట్టిన తర్వాత ఇది పైన పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసుకోవాలి. మనం ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే ఈ వడియాలు అనేటివి చాలా తొందరగా ఈజీగా అయితే వస్తాయి. మనకి ఇవైతే ఇప్పుడు బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకైతే ఇవి చాలా తొందరగానే అయితే ఎండుతాయి. నేనైతే ఈ వడియాలు అనేటివి ఇంట్లోనే పెట్టుకున్నా. కొంతమందికి బయట పెట్టుకోవడానికి వీలు ఉండదు కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే బయట పెట్టడానికి అయితే వీలుగా ఉండదు. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే పెట్టి ఫ్యాన్ అయితే వేసుకుంటే చాలా తొందరగా ఎండుతాయి. మీకు నచ్చిన సైజులో అయితే వేసుకోవచ్చు. ఎలాంటి వడియాలు కావాలంటే అలాంటి వడియాలు. చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, నేనైతే ఇవి వేసుకున్న వడియాలు. ఇవైతే నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇవి బియ్యం పిండి వడియాల కన్నా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మళ్ళీ వాటికన్నా ఇవి తొందరగా అయితే ఎండుతాయి. మళ్ళీ ఇవి మనకు తీసినా కూడా తొందరగా ఈజీగా అయితే వస్తాయి, చాలా తొందరగా ఎండుతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఈ వడియాలు నేను పొద్దున పెట్టిన సాయంత్రం వరకల్లా చూడండి ఎలా ఉన్నాయో. మేము పెట్టిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత రివర్స్ చేసి చూస్తే అయితే చాలా బాగా ఎండినాయి. ఇవి మొత్తం కూడా మా పాపనే తీసింది, చాలా తొందరగా అయితే వచ్చాయి. మొత్తం ఎండిన తర్వాత చూడండి, ఈ వడియాలు ఇంట్లోనే ఎండినాయి, బయట అస్సలు ఎండలో పెట్టలేను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి లాంటిది పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవైతే వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఈ పిల్లలకు స్నాక్స్ లాగా చేసినా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి క్రిస్పీ కూడా ఉంటాయి.
మీలో ఎంతమంది ఇలా అన్నం వండి వడియాలు చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సమ్మర్లో అయితే ఇలా వడియాలు చేసుకొని పెట్టుకోండి. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. మనం బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మొత్తం చేసుకున్నాక చూడండి ఎలా ఉన్నాయి. అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే చేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్గా కూడా పెట్టచ్చు. ఇంట్లో ఎవరైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.